కేరామ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం 2.0 అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం మీద మనం బేస్ తీసుకుంటే దానికి డబల్ ద ఎంటర్టైన్మెంట్, డబల్ ద జోష్ ఈ సినిమాలో ఉంటది. సో వాళ్ళు ఏదైతే ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెప్పుకుంటా వచ్చారో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, అదే ఎక్స్పెక్ట్ చేసి రాండి అని చెప్పి ఆ విషయంలో మాత్రం వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. లైక్ ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ దాకా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. జోకుల మీద జోకులు ఉంటాయి, డబుల్ మీనింగ్ జోక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మేబీ అది ఫ్యూ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ప్రాబ్లం అనిపించచ్చు. ఎవరైతే క్లీనెస్ట్ కామెడీ చూడాలనుకుంటారో వాళ్ళకి డెఫినెట్లీ ప్రాబ్లమాటిక్ అనిపించచ్చు. బట్ నాకైతే నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ క్రింజ్ చేయలేదు, ఏ జోక్ కూడా క్రింజ్ అనిపించదు, అన్ని ఆల్మోస్ట్ పేల్తానే వచ్చాయి. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే తీసుకున్నారు. అండ్ ఏదైతే ఒక తెలుగు రూటెడ్ కమర్షియల్ సినిమా ఎలా అయితే ఉంటుందో, లైక్ ఒక ఫైట్, ఒక డాన్స్, ఈ ఫార్ములా తీసుకొని వాళ్ళు సక్సెస్ అయితే అయ్యారు. ఎక్కడ కూడా బోర్ అనిపించదు, ఎక్కడ కూడా తగ్గింది అనిపించదు. సో ఆబ్వియస్లీ కిరణ్ భవన్ అయితే హిట్ కొట్టాడు. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డెఫినెట్లీ కిరణ్ భవన్ మాత్రం ఈ సినిమాలో చాలా బాగా చేశారు. లైక్ ఎస్ఆర్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ గా చేసే సినిమా అయితే ఇదే. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఎక్కడ డిప్ అవ్వదు ఎనర్జీ, అదే ఎనర్జీ మెయింటైన్ చేశాడు. అండ్ నాకు తెలిసి కేఎన్ఎం తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈజీగా చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ రోల్ కూడా చాలా మంచి రోల్ పడింది, ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ నరేష్ గారి విషయానికి వస్తే ఇంకా ఆబ్వియస్లీ అప్పట్లాగే ఆయన కామెడీ అయినా ఎమోషన్ అయినా ఎరగేస్తారు. అండ్ ఈ సినిమాలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరూ ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ వాళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా బిగ్గెస్ట్ అసెట్. ఎక్కడ కూడా ఆ ఎనర్జీ, ఆ మ్యూజిక్ కూడా తెలుస్తా ఉంటది, ఫుల్ ఆన్ జోష్ లోనే ఉంటది. సో కేరళ థియేటర్ లో చూడాలా లేదా అని ఆలోచిస్తా ఉంటే మాత్రం ఆబ్వియస్లీ చూడొచ్చు. డెఫినెట్లీ మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు, మీకు కూడా నచ్చుద్ది. సో అబ్బవరంగా అయితే ఇది వాళ్ళకి వచ్చి కేరళతో ఇట్టు కొట్టాడు అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు.